మనందరికీ నేను అనే ఒక బలమైన అనుభూతి ఉంటుంది కదా. అవును, చాలా బలంగా ఉంటుంది. నేను, నాది అని. నేను ఆలోచిస్తున్నాను, నాకు ఆనందంగా ఉంది, ఇది నా శరీరం. అసలీ నేను ఎవరు? మనం వెతకడం మొదలుపెడితే మన మెదడులోగాని గుండెలోగాని నేననే వస్తువు దొరుకుతుందా? దొరకదు. ఈరోజు మనల్ని మనం అర్థం చేసుకునే పద్ధతిని మార్చేసే ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. దీనికోసం మనం మహప్పున్నమసుత్త అనే ఒక పురాతన గ్రంథంలోని భాగాన్ని ఆధారంగా తీసుకుంటున్నాం. అవును. ఇది మనల్ని మనం ఒక స్థిరమైన వ్యక్తిగా కాకుండా నిరంతరం మారుతూ ఉండే 5 ప్రక్రియల కలయికగా ఎలా చూడాలో వివరిస్తుంది. కరెక్ట్. ఈరోజు మన పరిశోధన యొక్క లక్ష్యం ఒకటే. ఈ 5 ప్రక్రియలు ఏమిటి, అవి ఎందుకు, ఎలా మొదలవుతాయి అనే మూల కారణాలను ఛేదించడం. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ముఖ్యమైన మార్పేంటంటే మనల్ని మనం ఒక నామవాచకంలా కాకుండా ఒక క్రియలా చూడటం. అంటే ఒక వస్తువు కాదు. ఒక వస్తువు కాదు, నిరంతరం సాగుతున్న ఒక ప్రక్రియ. ఈ 5 అంశాలు అంటే పంచస్కందాలు ఎలా ఒకదానిపై ఒకటి ఆధారపడి నేను అనే అనుభూతిని సృష్టిస్తాయో అర్థం చేసుకోవటమే ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా ఆసక్తికరంగా ఉంది. 5 వేర్వేరు ప్రవాహాలు కలిసి ఒకే నదిలా కనిపిస్తున్నాయన్నమాట. అయితే ఈ 5 వేర్వేరు ప్రక్రియలను కలిపి ఉంచే శక్తి ఏమిటి? దేనివల్ల ఇవన్నీ కలిసి నేను అనే ఒకే గొడుగు కిందకు వస్తాయి? బుద్ధుని బోధనల ప్రకారం దీనికి మూలం ఛంద అనే ఒక రకమైన తీవ్రమైన ఆకాంక్ష లేదా కోరిక. కోరిక అంటే మామూలు కోరికలా? కేవలం వస్తువుల మీద కోరిక కాలు. ఇది ఇంకా ప్రాథమికమైనది. నేను ఉండాలి, నేను కొనసాగాలి అనే ఒక ఉద్దేశం. ఓ, నిరంతరం మారుతున్న ఈ 5 ప్రక్రియలను పట్టుకుని వాటిని ఇది నేను, ఇది నాది అని అంటిపెట్టుకునే మానసిక శక్తి ఇది. ఒక జిగురులాంటిదా? అవును, ఒక జిగురులాంటి ఆకాంక్షే ఈ భాగాలన్నిటినీ కలిపి ఒక స్థిరమైన నేను అనే భ్రమను సృష్టిస్తుంది. అంటే ఈ ఛంద అనేది ఒక రకమైన మానసిక గురుత్వాకర్షణ లాంటిది. విడివిడిగా ఉన్న భాగాలను ఒకచోటకు లాగి ఒక పిండంలా చేసి చూపిస్తోంది. మంచి పోలిక. సరే, అయితే ఈ 5 భాగాలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. మొదటిది మనకు బాగా తెలిసినది రూపం, అంటే మన భౌతిక శరీరం. ఇది ఎలా ఏర్పడుతోంది? దీనికి అసలు కారణం ఏమిటి? దీనికి కారణం 4 మహాభూతాలు. 4 మహాభూతాలు? అవును. పృథ్వీ అంటే ఘమపదార్థం, ఆప్ అంటే ద్రవపదార్థం, తేజస్ అంటే ఉష్ణం, మరియు వాయువు అంటే చలనం. ఇవి ఏవో బయట ప్రపంచంలో ఉన్న శక్తులు మాత్రమే కాదు, మన శరీరంలోనే ఉన్నాయి. ఒక్క నిమిషం, దీని కొంచెం వివరంగా చెప్పగలరా? మన శరీరంలో ఈ 4 ఎలా ఉంటాయి? తప్పకుండా. ఒక క్షణం మన శరీరాన్ని గమనిద్దాం. మన శరీరంలోని ఎముకలు, కండరాలు, చర్మం, వెంట్రుకలు ఈ ఘనమైనవన్నీ పృథ్వీతత్వానికి చెందినవి. మన నరాల్లో ప్రవహిస్తున్న రక్తం, మన కణాల్లోని నీరు, లాలాజలం ఈ ద్రవాలన్నీ ఆప్తత్వం. అలాగే ఈ మాటలు వింటున్నప్పుడు కూడా మన శరీరంలో ఒక వెచ్చదనం ఉంది కదా. ఉంది. మన జీర్ణక్రియ శక్తి, శరీర ఉష్ణోగ్రత అదే తేజస్తత్వం. ఇక నేను మాట్లాడుతున్నప్పుడు నా ఊపిరితిత్తులు కదులుతున్నాయి, మన గుండె కొట్టుకుంటోంది. శరీరంలో జరిగే ప్రతీ కదలిక అదే వాయుతత్వం. ఇది వింటుంటే అంటే నా శరీరం అని నేననుకుంటున్నది నిజానికి ఈ విశ్వంలోని 4 ప్రాథమిక అంశాల తాత్కాలిక సమావేశంలాంటిదన్నమాట. ఖచ్చితంగా. దీనిలోని అంతర్దృష్టి అదే. మన శరీరం ఈ ప్రపంచం నుండి వేరు కాదు. నిజమే. మనం తినే ఆహారం పృథ్వీ, తాగే నీరు ఆప్, సూర్యుని నుండి పొందే వేడి తేజస్, పీల్చే గాలి వాయువు. ఇవన్నీ బయటి నుండే వస్తాయి. అవును. మరణం తర్వాత ఈ మూలకాలన్నీ తిరిగి ప్రకృతిలో కలిసిపోతాయి. కాబట్టి నా శరీరం అని మనం చెప్పుకునేది నిజానికి మనం ఈ ప్రపంచం నుండి అరువు తెచ్చుకున్న మూలకాల సమాహారం మాత్రమే. దానికి స్వంత అస్తిత్వం లేదు. లేదు, దానికంటూ ఒక శాశ్వతమైన సొంత అస్తిత్వం లేదు. ఈ ఆలోచనే కొంచెం అసాఫాళ్లంలో ఉంది. నేను నా చెయ్య అనుకుంటున్నది నిజానికి నాది కాదనమంట. కేవలం అరు తెచ్చుకున్న పదార్థాలతో తయారైన ఒక నిర్మాణం. సరే, భౌతిక శరీరం సంగతి అర్థమైంది. అది బయటి ప్రపంచంపై ఆధారపడి ఉంది. కాని నా ఆలోచనలు, నా అనుభూతులు అవి ఖచ్చితంగా నా సొంతం గదా. అలా అనిపిస్తుంది. అవి నా లోపలి నుండే వస్తాయి. మరి వేదన అంటే అనుభూతులు, సంజ్ఞ అంటే గుర్తించడం, సంస్కారాలు అంటే మానసిక చర్యలు, ఈ మూడింటికి కారణమేమిటి? ఇక్కడే అసలు ఆశ్చర్యం ఉంది. ఈ 3 వేరువేరు మానసిక ప్రక్రియలకు ఒకే ఒక కారణం ఉంది. ఒకే కారణమా? అవును.
ఫస్స అంటే స్పర్శ. ఇక్కడ స్పర్శ అంటే కేవలం చర్మానికి తగలడం మాత్రమే కాదు, అంటే మన 6 ఇంద్రియాలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరం మరియు మనసు వాటి విషయాలతో సంబంధంలోకి రావడాన్నే ఫస్స అంటారు. అంటే మన మానసిక ప్రపంచం మొత్తం మొదలవ్వడానికి ఈ ఫస్సా అనే ఒక స్విచ్ లాంటిది అవసరమన్నమాట. ఇది లేకుండా ఏమీ జరగదా? ఏమీ జరగదు. ఉదాహరణకు మొదటి మానసిక ప్రక్రియ అయిన వేదనను తీసుకుందాం. వేదన అంటే అనుభూతి, సుఖం, దుఃఖం లేదా రెండూ కాని తటస్థ అనుభూతి. ఓకే. ఇది ఎలా పుడుతుందంటే, కన్ను ఒక అందమైన పువ్వును చూసినప్పుడు అది చక్షుఫస్స అంటే కంటి స్పర్శ. దాని ఫలితంగా ఒక సుఖమైన అనుభూతి కలుగుతుంది. చెవి ఒక కఠోరమైన శబ్దాన్ని విన్నప్పుడు అది శ్రోతఫస్స. దాని ఫలితంగా దుఃఖకరమైన అనుభూతి కలుగుతుంది. ఆ ఇంద్రియ స్పర్శ లేకపోతే అనుభూతి అనేది పుట్టదు. అంటే అనుభూతి అనేది మనలో నుండే స్వతహాగా పుట్టేది కాదు. కాదు. అది బయటి ప్రపంచంతో మన ఇంద్రియాల కలయిక వల్ల పుట్టే ఒక ప్రతిస్పందన మాత్రమే. కాని నాకు కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే బాధగా అనిపిస్తుంది. మరి దానికి కారణమేంటి? అది బయట నుండి వచ్చిన స్పర్శ ఎలా అవుతుంది? మంచి ప్రశ్న. మనం స్పర్శ అన్నప్పుడు 6వ ఇంద్రియమైన మనస్సును కూడా పరిగణించాలి. మనస్సు. అవును. గడిచిపోయిన ఒక సంఘటనను గుర్తుచేసుకోవడం, భవిష్యత్తు గురించి ఊహించుకోవడం, ఇది కూడా ఒక రకమైన మానసిక స్పర్శ లేదా మనోఫస. ఓ అలాగా. ఆ జ్ఞాపకం మనసును తాకినప్పుడు దానికి సంబంధించిన సుఖమో దుఃఖమో మళ్ళీ పుడుతుంది. కాబట్టి ప్రేరణ బయటి వస్తువు నుండే రానక్కర్లేదు, మన జ్ఞాపకాల నుండి కూడా రావచ్చు. కాని ఏదో ఒక స్పర్శ జరగకుండా వేదన పుట్టదు. ఓకే, స్పష్టంగా ఉంది. స్పర్శ జరగాక అనుభూతి పుడుతుంది. దాని తరువాతేంటి? రెండో మానసిక ప్రక్రియ సంజ్ఞ అంటే గుర్తింపు. ఇదెలా పనిచేస్తుంది? అది కూడా ఆ స్పర్శ వేదనల తర్వాతే వస్తుంది. సంజ్ఞ అంటే దానికొక పేరు పెట్టడం, దాన్ని గుర్తించడం. ఉదాహరణకు నాలుక మీద ఒక తియ్యటి పదార్థం తగిలింది. ఇది స్పర్శ. సరే. దానివల్ల ఒక సుఖమైన అనుభూతి కలిగింది. అది వేదన. వెంటనే మనసు తన జ్ఞాపకాల భాండాగారంలో వెతికి ఓ ఇది మామిడిపండు అని గుర్తిస్తుంది. అదే సంజ్ఞ. ఆ స్పర్శ జరగకపోతే దేనిని గుర్తించాలనే ప్రశ్నే తలెత్తదు. మనం కళ్ళు చెవులు మూసుకుని ఒక నిశ్శబ్ద గదిలో కూచుంటే గుర్తించడానికి ఏమీ ఉండదు. 1 ఇంద్రియం వస్తువును తాకడం. 2 దానివల్ల సుఖమో దుఃఖమో కలగడం. 3 ఇది పలానా వస్తువు అని గుర్తుపట్టడం. సరిగ్గా అదే. మరి మూడోది సంస్కారాలు లేదా మానసిక చర్యలు. మన ఇష్టాలు, అయిష్టాలు, కోపతాపాలు, ఉద్దేశాలు ఇవన్నీ ఈ గొలుసులు ఎక్కడొస్తాయి? అవి ఈ మూడింటి తర్వాతొస్తాయి. ఆ స్పర్శ, దానివల్ల కలిగిన అనుభూతి మరియు గుర్తింపు ఆధారంగా మన ప్రతిస్పందనలు, ఉద్దేశాలు ఏర్పడతాయి. అవే సంస్కారాలు. అదే మామిడిపండు ఉదాహరణతో చెప్పండి. అలాగే ఇది మామిడిపండు అని గుర్తించి దానివల్ల సుఖమైన అనుభూతి కలిగినప్పుడు ఇంకొంచెం తినాలి అనే కోరిక లేదా ఉద్దేశం పుడుతుంది. అదే సంస్కార. అదే ఒక పామును చూస్తే? ఒక పామును చూసినప్పుడు భయం అనే దుఃఖకరమైన అనుభూతి కలిగి ఇది ప్రమాదకరం అని గుర్తించి ఇక్కడ నుండి పారిపోవాలి అనే బలమైన ప్రేరణ పుడుతుంది. అది కూడా సంస్కారమే. అంటే నా కోపం లేదా ప్రేమ అనేవి శూన్యం నుండి పుట్టడం లేదన్నమాట. లేవు. అవి ఈ ఫస్స వేదన సంజ్ఞ అనే ప్రక్రియ యొక్క చివరి ఫలితం. ఈ మొత్తం ప్రక్రియ సెకండ్లలో జరిగిపోతుంది కాబట్టి నాకు కేవలం చివరి ఫలితమైన కోపం మాత్రమే కనిపిస్తుంది. దాని వెనుకున్న కారణాలు తెలియవు. ఖచ్చితంగా. దీని నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే మనసు ప్రాథమికంగా ప్రతిస్పందించేది. అది స్వతంత్రంగా పనిచేయదు. బయటి నుండి లేదా లోపలి జ్ఞాపకాల నుండి ప్రేరణ లేకపోతే మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. దానికి అనుభూతి చెందడానికి, గుర్తించడానికి లేదా ప్రతిస్పందించడానికి ఏమీ ఉండదు. మన మానసిక ప్రపంచం మొత్తం ఈ స్పర్శ అనే పునాది మీద నిర్మించబడింది. సరే, ఇప్పటివరకు 4 స్కంధాల గురించి చర్చించాం. మన శరీరం బయటి ప్రపంచం మీద ఆధారపడి ఉంది. మన ఫీలింగ్స్, గుర్తింపులు, ప్రతిస్పందనలు కూడా ఇంద్రియ స్పర్శ వల్లే వస్తున్నాయి. అంతా బాగానే ఉంది. కాని వీటన్నిట్నీ తెలుసుకుంటున్న ఒకటుంది కదా. అవును. ఆ స్పృహ, ఆ చైతన్యం, అదే నేను అనుకుంటాం గదా. మరి దాని సంగతేంటి? ఈ 5లో చివరిది విజ్ఞానం, అదైనా స్వతంత్రంగా ఉంటుందా? ఇది కూడా స్వతంత్రంగా ఉండదు. సుత్తం ప్రకారం దీనికి కారణం నామరూపం. నామరూపం? అవును. ఇక్కడ రూపమంటే మన భౌతిక శరీరం, నామమంటే
మనం ఇంతకుముందు చర్చించుకున్న 3 మానసిక ప్రక్రియలు. వేదన, సంజ్ఞ, సంస్కారాలు. అవును. చైతన్యమనేది ఈ భౌతిక, మానసిక ప్రక్రియల కలయిక వల్లనే ఉద్భవిస్తుంది. అది వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇది కొంచెం సంక్లిష్టంగా ఉంది. చైతన్యం నామరూపాలపై ఆధారపడటమంటే ఏమిటి? ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. దీనికొక అద్భుతమైన ఉపమానముంది. ఒకదానికొకటి ఆనుకుని నిలబడిన 2 గడ్డిమోపుల్లాంటివి. 2 గడ్డిమోపులు. అవును. ఒక గడ్డిమోపుని తీసేస్తే రెండోది దానంతటదే కిందపడిపోతుంది. ఒకటి లేకుండా రెండోది నిలబడలేదు. అలాగే చైతన్యం అంటే విజ్ఞానం ఉండాలంటే దానికి స్పృహలో ఉండటానికి ఒక శరీరం, దాని ఇంద్రియాలు అంటే రూపం. మరియు మానసిక కార్యకలాపాలు అంటే నామం. అవును. అవి రెండూ అవసరం. అవి రెండూ కలిసే ఉద్భవిస్తాయి, ఒకదానికొకటి ఆధారమవుతాయి. ఒక దీపం యొక్క వెలుగును ఊహించుకోండి. వెలుగు స్వతంత్రంగా ఉండగలదా? ఉండలేదు. దానికి ప్రమిద, నూనె, వత్తి కావాలి. కరెక్ట్. అలాగే చైతన్యం అనే వెలుగుకు నామరూపం అనే ప్రమిద, నూనె అవసరం. ఆ ఆధారం లేకపోతే చైతన్యం అనే దానికి ఉనికే లేదు. కాబట్టి విజ్ఞానం అనేది కూడా ఒక పరస్పరాధారిత ప్రక్రియే కాని శాశ్వతమైన, స్వతంత్రమైన ఆత్మ కాదు. అయితే ఇదంతా కలిపి చూస్తే అర్థమయ్యేదేమిటి? రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారాలు, విజ్ఞానం ఈ 5 ప్రక్రియల కారణాలను విశ్లేషించడం ద్వారా మనం చివరికి ఏం తెలుసుకోవాలి? దీనివల్ల మనకు తెలిసేవేంటి? ఇది చూపిస్తున్నది ఏమిటంటే, మనం నేను లేదా నాది అని బలంగా నమ్మేది ఒక స్థిరమైన వస్తువు కాదు. అది ఒకదాని తర్వాత ఒకటి జరిగే కారణకార్య సంబంధంతో ముడిపడి ఉన్న సంఘటనల గొలుసుకట్టు. ఒక గొలుసుకట్టు. అవును. ఈ గొలుసులోనే ప్రతి లింకుకు ఒక నిర్దిష్ట కారణముంది. ఏదీ శాశ్వతం కాదు. ఏదీ నిజంగా మనది కాదు. రూపం 4 భూతాలపై ఆధారపడి ఉంది. మానసిక ప్రక్రియలు స్పర్శపై ఆధారపడి ఉన్నాయి. చైతన్యం నామరూపాలపై ఆధారపడి ఉంది. ఏదీ స్వతంత్రంగా లేదు. అంటే ఒక నదిలో నీరు నిరంతరం ప్రవహిస్తున్నా దూరం నుండి చూసేవారికి ఒకే నదిలా కనిపించినట్టు. మనలో ఈ 5 ప్రక్రియలు నిరంతరం మారుతున్నా మనం దాన్ని ఒకే నేను అని పొరబడుతున్నామన్నమాట. అద్భుతమైన పోలిక. మన అస్తిత్వమనేది పరస్పరం ఆధారపడిన ప్రక్రియల ప్రవాహం. ఒక అల సముద్రం నుండి వేరు కానట్టే మన అస్తిత్వం కూడా ఈ కారణకార్య సంబంధాల ప్రవాహం నుండి వేరు కాదు. నేను అనే భావన ఈ ప్రవాహంలో ఒక తాత్కాలిక నమూనా మాత్రమే. అంతే. ప్రవాహం నుండి వేరైన వస్తువు కాదు. ఈ అవగాహన నేను, నాది అనే మమకారం నుండి వచ్చే ఒత్తిడిని, దుఃఖాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే మనం దేనినైతే నాది అని పట్టుకుంటున్నామో అది నిజానికి మనది కాదు. అది కేవలం ఒక ప్రక్రియలో భాగం మాత్రమే. సరిగ్గా. కాబట్టి మనం ఈరోజు చర్చించుకున్న దాని ప్రకారం నేను అనేది ఒక వస్తువు కాదు, అది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ. మన శరీరం, మన ఆలోచనలు, మన భావాలు, మన చైతన్యం కూడా ఈ నియమానికి అతీతం కాదు. ఏది అతీతం కాదు. అవన్నీ కారణాల వల్ల పుడుతున్నాయి, నిరంతరం మారుతున్నాయి మరియు నశిస్తున్నాయి. అవును. ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఏమిటిది? మనం కేవలం ఈ 5 అశాశ్వతమైన, నిరంతరం మారుతున్న, ఒకదానిపై ఒకటి ఆధారపడిన ప్రక్రియల కలయిక అయితే మరి నేను శాశ్వతం, నేనొక స్థిరమైన వ్యక్తి అనే తప్పుడభిప్రాయం, ఆ బలమైన గుర్తింపు అంటే సక్కాయిదిడ్డి వీటి నుండి ఎలా పుడుతుంది? మంచి ప్రశ్న. ఈ మార్పుల ప్రవాహంలో మారని నేను అనే ఈ భ్రమ ఇంత బలంగా ఎలా ఏర్పడుతుంది? ఇది మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకోవాల్సిన విషయం.